తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807474474. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ మహేష్ విట్ట. నాతో పాటు బిగ్ బాస్ సీజన్ నాన్ స్టాప్లో స్క్రీన్ షేర్ చేసుకున్నాం, మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తన జర్నీ ఫన్ బకెట్ నుంచి పటాస్ మూవీస్ అలా బిగ్ బాస్ జర్నీ వరకు చాలా ఉన్నాయి. స్టెప్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇలా అంటే ఒక్కసారి ఇంత హైప్లోకి వెళ్ళడం, మళ్ళీ ఒక్కసారి డౌన్ అవ్వడం, మళ్ళీ రావడం, ఇలా చాలా ఉన్నాయి మధ్యలో. ఆ జర్నీ అంతా ఒకసారి నేను ఎప్పుడు మహేష్ విట్ట నేను ఇంటర్వ్యూ చేయలేదన్న. అంటే నా సీజన్ అయిపోయి 3 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజుకి నేను మహేష్ విట్ట ఇంటర్వ్యూ జరగకపోవడం ఏంటి, అది చాలా ఎందుకు అవ్వలేదు నాకు కూడా తెలీదు. అప్పట్లో నేను ఫోన్ చేసేవాడిని, ఇంటర్వ్యూ ఇవ్వనంటే ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. మరి ఎందుకు ఎత్తేవాడు కూడా నాకు తెలియదు. ఇవన్నీ మంచిగా ఒకసారి మాట్లాడదాం. ఎంత టైం అవుతుంది ఏమవుతుందో తెలీదు. తప్పకుండా అందరూ మొత్తం ఫుల్ ఇంటర్వ్యూ చూసి మహేష్ విట్ట గురించి తెలుసుకొని ఆయన జర్నీ గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. యా బ్రో, హాయ్. హాయ్. గాలి పిలుచుకోకుండా అంటే ఇంట్రడక్షన్ అంటే అలాగే నేను బాగున్నాను. కానీ నువ్వు ఇన్ని రోజుల నుంచి యాంకరింగ్ చేస్తావు, నీకెందుకు టీవీలో ఒక ఇది యాంకర్ రవి లాగా, యాంకర్ ప్రదీప్ లాగా ట్రై చేయాలని నీకు ఎందుకు అనిపిలా? చేస్తాం అబ్బా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వు అడుగుతావు జనాలు నా గురించి చాలా ఇచ్చాను. నేను ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నాకు ఇంటర్వ్యూలో అవకాశం ఇవ్వాల, బికాజ్ మన గురించి తెలీదు. అలానే మేము ట్రై చేసుకోవడం వల్ల ఓకే నేను ఇంటర్వ్యూలు చేస్తానని తెలిసింది. ఇప్పుడు టీవీ షోలను హోస్టింగ్ నేను చేస్తానని తెలీదు, నాకు ఎవరు అవకాశం ఇవ్వాల. ఒక అవకాశం వచ్చిందంటే అది స్టార్మా వాళ్ళు బజ్ హోస్టింగ్ అది ఒకటి చేశాను అంతే. అది హిట్ అయింది, ఓకే సాటిస్ఫాక్షన్. బ్రాండ్స్ చదివాను, బ్రాండ్స్ చదివేసాను, అన్నీ అయిపోయింది. అది బాగా చేస్తాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని ఛాన్సెస్ వస్తాయనుకున్నాం, వస్తాయన్నారు కానీ రాలేదు. ట్రై చేయాలి. కానీ యాంకర్ షో గురించి నాకు తెలిసిందో ఏంటంటే మీరు పైన ఏదైతే చూస్తున్నారో అది కాదు. సో వాడి జర్నీ, ఎందుకంటే బిగ్ బాస్లో మేము మాట్లాడుకునేటప్పుడు మొత్తం వాడి స్టోరీ అంతా ఇప్పాడు, చిన్నప్పటి నుంచి ఏంటి అది ఇది అని. యాక్చువల్గా జర్నలిజం మీద ఒక సినిమా తీయాలనుకుంటే వీడి క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ కింద పెట్టేయచ్చు. వీడి జనరేషన్ కాదు, వీళ్ళ నాన్న కూడా మీడియాలో పనిచేసేవాడు. సో అక్కడి నుంచి ఉంది వాడికి. వాడు ఏదంటే పేరు కోసం ఇది చేస్తాడు, కానీ వాడు ఇంకా చాలా కథలు ఉన్నాయి. ఎలా ఉన్నావు? బాగున్నా. మూవీస్ అన్నీ నడుస్తున్నాయి? బాగా నడుస్తున్నాయి, పర్లేదు. అంత హ్యాపీయా? ప్రెజెంట్ హ్యాపీ. కాదు, నీ ఫన్ బకెట్ ముచ్చట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫన్ బకెట్ ఆఫర్ అది ఏంటి, మీరే క్రియేట్ చేసుకుందా ఫన్ బకెట్? కాదు, అదేంటంటే నేను 2014 చదువు అయిపోయింది ఎంసీఏ. 2015లో కొన్ని జాబులు చేసిన. సో ఒక 1 month శాలరీ పడగానే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ లేదు, మానేయడము అలా ఇలా. నాకు అర్థం కాలేదు ఏంటంటే అరే పొరపాటున ఇక్కడ ఇరుక్కొని పోతే నెక్స్ట్ ఇంకా సినిమాలకు దూరం అయిపోతామేమో. అంటే సినిమాల్లో ఉండే కష్టాలు మనకు తెలియదు కదా, ఇక్కడ మనం కృష్ణానగర్లో పడే కష్టాలు. సో ఐటీ చదువు అయిపోయింది, జాబ్ వచ్చేసింది, సింపుల్గా అయిపోయింది. సో పొరపాటున కష్టపడతామేమో, అక్కడికి వెళ్తే ఏమైనా క్లిక్ అవ్వచ్చు కదా, మనకు ఉంది కదా, అది ఇదని ఒకటి ఉండే డౌట్. సో అప్పుడు ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు 1 year టైం ఇచ్చారు. నేనే అడిగా 1 year టైం ఇవ్వండి, నేను వెళ్తా కృష్ణానగర్కి, కింద మీద పడి కష్టపడతా, నేను క్లిక్ అవ్వలేదు అంటే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుంటా అనేసి సరే ఓకే అంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చి నేను డైరెక్ట్ నువ్వు వెళ్ళి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నీకు ఫస్ట్ పని రావాలి, మనకు పని రాదు, పని నేర్పించేవాడు అంత ఈజీగా దొరకడు. సో అప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఈ ఆర్ట్ ఫిలిమ్స్కి ఇంటర్న్షిప్ వెళ్దాం. సో వాటికి ఏం చేయాలంటే ఈ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అవి రావాలి. సో అది నేను దిల్సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో నెలకు 4 రోజులు క్లాసెస్ ఉంటే 3 రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు. ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్న వరకు ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు అనమాట. సో వాటికి కావాలని ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఆయన పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టడం, లైక్ పెట్టడము, ఇట్లా కళ్ళల్లో పడిన తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే రైటర్స్ కావాలి అనేవాడు. నేను 2014 ఇది ఎంసీఏ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన, ఒక 6 minute షార్ట్ ఫిల్మ్. దానికి ఏంది రైటర్గా డైరెక్టర్గా నేనే. తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ రాసుకున్నా, ఒక లవ్ స్టోరీ ఒకటి థ్రిల్లర్ ఒక 25 minutes డ్యూరేషన్లో 2 షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను. ఒకసారి అన్న నేను కలవాలి, స్టోరీస్ ఉన్నాయి, రైటర్ కావాలన్నారు కదా అంటే సరే రా తమ్ముడు అని చెప్పి పిలిచి మాట్లాడినాడు. అప్పుడు ఆయనకి నేను స్టోరీ చెప్పే క్రమంలో యాక్టింగ్ చేసి చూపించిన, ఇలా ఉంటుంది అని. అంటే నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నావు అంటే ఏమన్నా ఎవరు చెప్పలేదు ఇంతవరకు, నేను యాక్చువల్ రైటర్ కావాలని వచ్చిన.
లేదు ట్రై చేద్దాం ఏదన్నా అని ఒక 2 నెలల తర్వాత పిలిచి ఒక పేపర్ ఇచ్చి 4 జోకులు ఉన్నాయి, ఏంటివి అంటే దీన్ని వీడియో చేద్దాం అన్నాడు. లేదు ఈ శాంటా బ్యాంటే జోక్స్, అలియా భట్ జోక్స్ అనేసి అప్పట్లో కొంచెం బాగా ఫేమస్ అయ్యి ఇది కదా. ఒకప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోన్లలో మనం మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళం ఒక జోక్ ఏదైనా టెక్స్ట్లో, దీన్ని వీడియో చేద్దాము అన్నాడు. అంటే నేను క్లిక్ అవుతుందన్నా అని చెప్పిన. ఎట్లా అంటే 2 నిమిషాల్లో 4 వీడియోలు 4 జోక్స్ అంటే ఇది బాగా క్లిక్ అవుతుంది. మనకు ఇప్పటిదాకా చూసుకోవడానికి ఏదో మూవీలో కామెడీ సీన్స్ జబర్దస్త్ తప్ప మనకు లేదు యూట్యూబ్లో, అందరు లవ్ స్టోరీలో తీస్తారు, బాగుంటుంది ఇది అని. సరే ట్రై చేద్దామని చెప్పి జస్ట్ ట్రై చేసినాం అంతే. దానికి కూడా ఏంటంటే మా ఛానల్ ఎండి రవిశంకర్ గారు చెప్పింది ఓ 20 ఎపిసోడ్స్ పైలట్ తీయండి. పైలట్ ఏది నేను మినిమం డబ్బులు ఇస్తా, పైలట్ తీయండి, అది అప్లోడ్ చేద్దాం, అది క్లిక్ అయితే కంటిన్యూ చేద్దాం అన్నాడు. సో ఆయన పైలట్ షూటు డబ్బులు లేవు అన్నందుకు మా డైరెక్టర్ ఏం చేసిన అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు 3 ఉండేవాళ్ళం. నేను, హర్ష కొమ్మన్ అనే ఒక అబ్బాయి, త్రిశూల్ అనే ఒక అబ్బాయి, మేము 3 అసిస్టెంట్ డైరెక్టర్లం. అప్పటికే మేము అందరం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తీసేసుకున్నాము. అందులో హర్ష కొమ్మన్ అనే అబ్బాయి మూవీ స్టోరీస్ రాసుకుంటున్నాడు. సో ఇలా మేము ఉన్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ మమ్మల్ని పెట్టి మీరే యాక్ట్ చేయండి, డబ్బులు లేవు మనకు, యాక్టర్లు పిలవలేవు అన్నాడు. అలా ట్రై చేసినాం, అది క్లిక్ అయింది అంతే, నార్మల్గా క్లిక్ అయిపోయింది అంతే. ఘోరం కదా అప్పుడు, ఫుల్ వైరల్. మామూలుగా కాదు, ఒక జియో రాకముందే మిలియన్స్ లో వెళ్ళేటి. అదే కదా, ఇప్పుడు జియో ఏమీ లేదు అప్పుడు. ఏంటంటే 158 రూపాయలు వేసుకుంటే 1 GB వచ్చేది మనకు. ఇప్పుడు రోజుకు 2 GB వస్తుంది. ఆ 1 GBతో మా వీడియోస్ మిలియన్స్ వెళ్ళేవి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అప్పటికి ఇంకా వైఫై అనేది మనకు అంత లేదు, ఫారిన్ లో ఎక్కువ అనమాట. ఆస్ట్రేలియాలో, తర్వాత న్యూజిలాండ్, ఖతర్, ఒమన్, తర్వాత అమెరికా, ఇట్లా అన్ని చోట్ల నుంచి ఫేస్బుక్ లో మెసేజ్ చేసేవాళ్ళు అప్పుడు, మీ వీడియోస్ చూస్తుంటాం బ్రో అది ఇదని. అండ్ ఆస్ట్రేలియాలో అయితే మా కజిన్ వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు వాళ్ళందరిది మీటింగ్ అవుతుంటాయి 3 months అట్లా. అందరు కలిసినప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మా వీడియో చేసుకొని అందరూ నవ్వుకొని రిఫ్రెష్ గా మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళండి. సో అలా అన్ని నేను మెసేజ్ చేసేవాడిని నీకు ఫేస్బుక్ లో, ఉందా చూసావా? తెలీదా? మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ చూడు, నిజం మన ఫేస్బుక్ లో ఏ మెసేజ్లు ఉంటాయి. ఏమని ఉంటుంది నీది? యాంకర్ శివ అని ఉంటుంది, నేను చూస్తాను. మెసేజ్లు ఏం పెట్టాను నీకు? యాంకర్ శివ ఫ్రెండే కదా, ఫ్రెండ్ వచ్చింది. ఉన్నాయా మెసేజ్? ఉన్నాయా? 2018 జనవరి 27 ఉన్నాయా? వాయిస్ కిరాక్ లైక్ పంపించిన. తర్వాత వెల్కమ్ టు వైజాగ్, నేను అప్పుడు దేనికో వైజాగ్ పోయినా 2018 లో. తర్వాత హాయ్ అన్న మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నా 2018. అప్పుడు నేను నాట్ ఓకే అన్నా. తర్వాత పార్వతీశం ఇంటర్వ్యూ ఒకటి పంపించినావు. తర్వాత హ్యాపీ బర్త్డే, అది కంగ్రాచులేషన్స్. నేను ఫేస్బుక్ మాక్సిమం ఓపెన్ చేయను ఇప్పుడు. 2019 ఉంది లాస్ట్ మెసేజ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏ కుప్పలు తెప్పలు ఉంటాయి నీ మెసేజ్లు నేను పెట్టింది అంటే. ఎప్పుడు చూడు 2018 చూసావా? అది అలా ఉండేది మహేష్ విట్ట. ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎలా వచ్చాడు మీ దాంట్లోకి? ఆ అబ్బాయా భార్గవ్ గారు ఎలాగంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మా 3 త్రిశూలు, హర్ష కొమ్మన, నేను. పైలట్ షూట్ కింద ఫస్ట్ ఒక 15 episodes వరకు మేము అప్లోడ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదు. మేమేందంటే మేమందరం ఫోన్లు చేసుకొని అరే ఈరోజు 2000 views వచ్చినాయి మనకు, అది ఇది అనుకునేవాళ్ళు. ఒక 15th episode తర్వాత బాగా క్లిక్ అయిపోయింది. బాగా క్లిక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఉదయ్ అని చెప్పి ఒక అబ్బాయిని, ఒక ఆవిడ ఇలా ఫన్ బకెట్ అనేది ఒకటి జరుగుతుంది, పలానా చోట ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళి డైరెక్టర్ని కలవండి, మీకు ఛాన్స్ ఇస్తాడు అంటే. ఆ అబ్బాయి మధురానగర్లో హాస్టల్లో ఉండేవాడు. ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి భరత్ బెహ్రా, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. మా డైరెక్టర్ వీళ్ళిద్దరిని చూడగానే ఇద్దరు మంచి సాలిడ్ పర్సనాలిటీ, స్టైలిష్గా ఉన్నారు ఇద్దరు. అరే వీళ్ళు ఏదో బాగున్నారు ఇద్దరు చూడడానికి, ఎక్కడ మీది అంటే ఇట్లా ఒరిస్సా శ్రీకాకుళం అది ఇది అంటే. ఓ మీ స్లాంగ్ బాగుంటుంది కదా, సో ట్రై చేద్దాం మిమ్మల్ని కూడా అని వాళ్ళిద్దరిని పెట్టి ట్రై చేసినాడు. అప్పుడు ఏంటంటే కనుక భరత్తో పాటు అదే పీజీలో ఫన్ బకెట్ భార్గవ్ ఉండేవాడు, వాడు కూడా వచ్చేవాడు. సో వచ్చాడు కదా, మా డైరెక్టర్ ఏంటంటే ఈ మా దాంట్లో జోక్స్ని కేటగిరీస్ డివైడ్ చేసేవాడు. ఒక ఏదన్నా ఇది మరీ ఎడ్డి జోక్ ఏదైనా ఉందంటే అది నాతో చేయించేవాడు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ జోక్ అయితే త్రిశూల్ అనే అబ్బాయితో, ఫేస్ ఎవరిది సెట్ అయితే ఎవరు సెట్ అయితే వాళ్ళది. సో అలా చేసుకుంటే ఏంటంటే కనుక ఒక ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రావాలంటే దాంట్లో ఫిల్అప్ ఉండాలి కదా. అట్లా భార్గవ్ గారు కూడా నేను చేస్తాను అంటే సరే చేయరా నువ్వు కూడా ఏదన్నా అని చెప్పేసి వాడిని కూడా పెట్టేవాడు. అంటే నాకు ఫన్ బకెట్
నా వల్లే నడిచింది అన్నట్టు మనం అప్పుడు మాట్లాడేవాడు. అండ్ ఇంకోటి అప్పుడు ఏదైతే జరిగిందో దాని తర్వాత ఫన్ బకెట్ ఫుల్ బ్యాడ్ నేమ్ అయిందండి. మొత్తం మీరందరూ మాట్లాడుకున్నారంటే బ్యాడ్ నేమ్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ సింపుల్ చెప్తాను, జబర్దస్త్ అనేది ఉంది, దానివల్ల ఒక 50 మంది ఆర్టిస్టులు ఈజీగా ఉన్నారు పేరు వచ్చిన వాళ్ళు. తర్వాత బిగ్ బాస్ అనేది ఉంది, బిగ్ బాస్ వల్ల దగ్గర దగ్గర ఇప్పటికి ఇన్ని సీజన్ల వరకు ఒక 90 మందికి పేరు వచ్చింది. 120 మంది. సో అలా మా ఫన్ బకెట్ నుంచి ఒక 15 మంది 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరిలో ఫన్ బకెట్ అనే పేరు దాన్ని సృష్టించిన డైరెక్టర్ పెట్టుకోలేదు. దానివల్ల మేమందరం బతుకుతాం, కానీ మేము కూడా పెట్టుకోలేదు. కానీ ఈడు పెట్టుకున్నాడు, ఈడొక్కడు పెట్టుకున్నాడు ఫన్ బకెట్ భార్గవ్ అని పెట్టుకున్నాడు. తర్వాత ఎక్కడ చూసిన న్యూస్ ఛానల్ చూస్తే ఫన్ బకెట్ భార్గవ్, ఫన్ బకెట్ ఈడేదో చేసేది ఏదో పని చేశాడు, మళ్ళీ మన మన ఫన్ బకెట్ పేరు పెట్టుకున్నాడు. చూసిన వాళ్ళందరూ మనల్ని అడుగుతారేంది మీ వాడు ఇది, మీ వాడు అది ఇది అని చెప్పి అనుకున్నాం అంతే. మళ్ళీ అప్పుడు కదిలింది కదా, మళ్ళీ అవును ఎందుకు అది ఆగిపోయింది సడన్ గా? జోక్స్ లేవు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేయాలని. ఇప్పుడు మా డైరెక్టర్ వచ్చేసి అప్పటికే డైరెక్టర్గా ట్రై చేసి రండాజీరానికి అసోసియేట్గా పనిచేసి మళ్ళీ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ మంత్లీ శాలరీ కింద జాయిన్ అయ్యి చేసుకునేవాడు. సో నేనేంటంటే నా గోల్ ఏంటి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాల్లో ఉండాలి అనేసి నా గోల్. సో ఇలా అనుకునే టైంలో అది ఏమైందంటే ఒక 50-60 ఎపిసోడ్ల వరకు వచ్చిన తర్వాత మాకు ఛాన్సెస్ వచ్చినాయి బాగా. ఇది నాకు మూవీస్లో ఛాన్సులు రావడము, తర్వాత మా డైరెక్టర్కి ఏంటంటే అప్పటికే స్టోరీ రాసుకొని చాలామంది హీరోలకు చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దామంటే మేమందరం ఆఫీస్ అయితే అంటే మాకెంత ఏమనిందంటే సినిమాలు చేయాలి, ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళాలి అని. తర్వాత మా ఫన్ బకెట్ డైరెక్టర్ది ఈ డిమాంటేషన్ వచ్చేసి ప్రొడ్యూసర్ కొద్ది రోజులు ఆపుదామని చెప్పి అది పూర్తిగా ఆగిపోయింది. సో ఇలా ఆగిపోయింది. 100 ఎపిసోడ్స్ తర్వాత నేను మానేసా, మా డైరెక్టర్ మానేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మేము 100 ఎపిసోడ్స్ వరకు చేసినాం, మేము 240 ఎపిసోడ్స్ చేసినారు మొత్తం 240 ఎపిసోడ్లు. ఇంకా తర్వాత కంటెంట్ లేదు, జోకులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మేము, అది ఆపేసినారు. కంటెంట్ లేదు, జోక్స్ లేవు అంతే. ఇప్పుడు స్టోరీ ఓరియంటెడ్ అంటే ఏదో ఒకటి రాయొచ్చు, జోక్స్ సింగిల్ లైన్ జోక్స్ ఎన్ని రాస్తాం మనం. నువ్వు డైరెక్ట్ సినిమాల్లోకి వెళ్ళావా ఫన్ బకెట్ నుంచి, లేకపోతే మధ్యలో పటాసు? డైరెక్ట్ సినిమాలే. డైరెక్ట్ సినిమా నేనే రాజు. ఫస్ట్ ఓకే అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఫస్ట్ స్క్రీన్ మీద కనపడ్డ సినిమా సెమంతక్ మణి. దానికి ముందు ఫస్ట్ చేసిన సినిమాలు ఒక 2 చిన్న సినిమాలు ఉన్నాయి. ఏదంటే ఈ నేరాజు నేను మంత్రి స్టార్ట్ అయ్యే లోపల చిన్న సినిమాలు చేసిన. అది చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు రాక పేరు వచ్చింది. ఓకే దీపు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పుడు ఏంటంటే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది. సో నాకేంటంటే ఈ ప్లాట్ఫామ్ నాకు తెలుసు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమా ప్లాట్ఫామ్ అనేది పనిచేస్తున్నా, టీవీ ప్లాట్ఫామ్ నాకు తెలియలే ఇంకా. అప్పుడు ట్రై చేస్తూ అటు ఇటు అన్నప్పుడు నేను అన్న నాకు కొంచెం ఫియర్ ఉంది, స్టేజ్ ఫియరు. సో అది పోగొట్టుకోవాలి, ఈ లోపల నేను ఏదన్నా కొంచెం స్టేజ్ ఫియర్ పోవడానికి ఏదైనా చేసుకుంటా అన్నప్పుడు అప్పుడు మళ్ళీ వాళ్ళు పటాస్ చేయన్నారు. సో 12 ఎపిసోడ్స్ అది చేసిన. ఆ లోపల ఏంటంటే ఈ పటాస్ చేసి ఇంకా ఓకే జబర్దస్త్ టీమ్ లీడర్ తీసేసుకుందాము అని అంతా ప్లాన్ చేసుకునే టైంకి సినిమాలో బిజీ అయిపోయినా. అప్పుడు డైరెక్టర్ తేజ గారు వచ్చేసి అరే నీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నీ డేట్స్ వల్ల ఇబ్బంది పడకూడదు అటు సైడ్ ప్రొడక్షన్ వాళ్ళు, సో నువ్వు మ్యాక్సిమం లాక్ అయిపోతే ఏదో ప్లాట్ఫామ్ ఫిక్స్ అయిపో. అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ టీవీ 2 మానేసి ఓన్లీ సినిమాల మీద కూర్చున్నాను. అట్లా అలా షిఫ్ట్ అయింది. అందుకు పటాస్ అన్ని ఎపిసోడ్స్ చేసావా? 12 ఎపిసోడ్స్ చేసేసి ఆపేసిన. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత టీమ్ లీడర్కి వెళ్ళిపోదాం. స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఉంది అంటే స్టేజ్ ఫియర్ అంటే ఇది టీవీది. టీవీ స్టేజ్ ఫియర్ ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని సింగిల్ టేక్ లో చెప్పాలి. పటాస్ చేసేటప్పుడు కూడా నేను చేతి మీద రాసుకునేవాడిని, చేతి మీద గన్ పాయింట్స్ రాసుకొని పటాస్ చేస్తూ మధ్యలో అనుకుని చూసుకునేవాడిని. అవునా? అలా ఎన్ని సినిమాలు చేసి ఉంటాం మొత్తం దాదాపుగా? దగ్గర గుర్తులేదు కానీ ఒక 40 పైన చేసింట. దాంట్లో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఒక 10 ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి, దాని తర్వాత సమంతక్ మణి, తర్వాత కృష్ణార్జునం, నువ్వు తోపురా, పేపర్ బాయి, తర్వాత A1 ఎక్స్ప్రెస్, కొండపొలం, జాంబీరెడ్డి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, గుర్తురావట్లే. మహేష్ విట్ట అని పెట్టగానే నువ్వు చేయలేని సినిమాల పేర్లు వచ్చినాయి ఏంటి? నాకు అర్థం కాదు. మన మహేష్ ఆచంట ఉన్నాడు కదా, అంటే కొన్ని సినిమాలకి ఏమైందంటే మహేష్ విట్ట కొన్ని సినిమాలకి ఏంటంటే నేను ఆ సినిమాలో ఉండను కానీ ఎండ్ క్రెడిట్స్ లో నా పేర్లు వచ్చింటాయి బింబిసారా వాటిల్లో. ఎందుకు అంటే తెలియదు. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే మహేష్ ని పిలవండి అని చెప్పేసి మొత్తం లిస్ట్ ఇచ్చేస్తారు, ఆర్టిస్టులు ఇది కావాలని. వీళ్ళు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడతారు. రీసెంట్ డాకు మహారాజ్ కూడా అందులో నన్ను పిలిచారు. ఓకే ఇట్లా 25 days క్యారెక్టర్ అమ్మ, 15 days షెడ్యూల్ అన్నారు. ఓకే అనుకున్నా, మొత్తం అంతా మాట్లాడేసిన. రేపు మధ్యాహ్నం బయలుదేరాలి,
ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి లేదండి ఆ క్యారెక్టర్ సత్య చేస్తున్నాడు అని ఇట్లా ఏంటంటే చాలా సినిమాల్లో నా పేరు అనుకొని లాస్ట్లో నన్ను పిలవకుండా వేరే వాళ్ళని పిలవడము. వీళ్ళు ఇంకేంటంటే లాస్ట్లో ఇండికేటర్స్లో పేర్లు వేస్తారు, దాంట్లో లేచి పడేసి ఉంటుంది అది. అట్లా ఇక్కడ కార్డు ఉందా నీకు? కార్డు లేదు. ఎందుకు అప్లై చేయలేదా? కార్డు తీసుకోలే ఇంకా. అంటే ఫస్ట్లో తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్లో తీసుకుందాం అని పోతే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినావు అమ్మా అన్నారు. ఒక సినిమా చేసినా సార్ అని. ఓ 4 చేసుకొని రా అమ్మ మంచి సినిమాలు అన్నారు. సరే ఓకే అనుకున్నా. తర్వాత సినిమాలు చేసుకుందాం అనుకున్నా. అట్లా ఇట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం డల్ అయిపోవడము, ఈ ఫైనాన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉండడంలో మళ్ళీ ₹1,00,000 పెట్టి కార్డు ఎందుకు తీసుకోవాలనుకోవడం. ఇప్పుడు మా అసోసియేషన్లో కార్డు కావాలంటే ₹1,00,000 మినిమం. ₹1,00,000 ఎంత ఉంది కట్టాలా? కట్టాలి. నువ్వు కట్టాలి. 3 లక్షలు అంటుంటారు, తెలియదు ఎంత ఉందో అది. అంటే అదే దాని గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు. తీసుకోవాలా? తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటి తేడా దానికి దీనికి? తేడా ఏముండదు. కార్డుకి నువ్వు ఇప్పుడు నా దగ్గర కార్డు ఉందంటే నాకు పలానా సినిమాలో డబ్బులు రాలేదంటే నేను వెళ్ళి ఛాంబర్లో కేసు పెట్టచ్చు. తర్వాత ఏంటంటే ఈ మా ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ ఉంది కదా, దాని వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మాలో కార్డు రావాలంటే నువ్వు డబ్బులు కట్టాలి, నువ్వు చేసిన సినిమా రెఫరెన్స్లు పెట్టాలి. ఈ అబ్బాయి నిజంగానే పలానా సినిమాలో వేసాడని ఒక ఆల్రెడీ కార్డు ఉన్న 2-3 నీకు సైన్ పెట్టాలి. అంత ప్రాసెస్ ఉంది అట్లా. ఓకే, మినిమం ఎన్ని సినిమాలు అవి థియేటర్లో రిలీజ్ అవ్వాలి? థియేటర్లో రిలీజ్ అవ్వాలి. నువ్వు మినిమం ఇన్ని మినిట్స్ స్క్రీన్ మీద కనపడి ఉండాలి. ఓకే, అంటే ఊరికి ఎక్కడ వెనకాల కనపడిపోతే కార్డు ఇవ్వరు. అట్లా. మరి అప్లై చేస్తావా? చేయాలి, అప్లై చేయాలి ఖచ్చితంగా. కానీ సడన్గా విట్టా ఎందుకు డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అది తెలియదు. డౌన్ అవ్వడానికి ఏంటంటే చెప్తా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు ఖాళీగా ఉన్నా అనేది నాకు తెలిసిందంటే దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ అవుతాం కదా. అది తెలియదు కదా మనకు. ఎందుకు అది ఏమవుతుంది? అది ఏమైతే తెలియదు. ఇప్పుడు అంతెందుకు రేపటి నుంచి ఒక 1 వీక్ షూటింగ్ అన్నారు. ఓకే అంతా మాట్లాడేసిన డేట్లు పంపించాను, నేను డేట్లు లాక్ చేసుకొని పెట్టుకున్నా. ఈ రోజు వరకు నాకు అడ్వాన్స్ పడలేదు. తర్వాత ఇది వాళ్ళు ఫోన్లు ఎత్తట్లా అసలు కన్ఫామా కాదా ఏంటి అని. ఇప్పుడు రీజన్ తెలియదు నాకు అక్కడ ఏమైంది రీజను అని. ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వీడు ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటారు. అవును, ఎక్కువ డిమాండ్ చేస్తారు అంటే ఎక్కువ డిమాండ్ ఎప్పుడు చేస్తాం? మన చేతిలో 30 భయంకరంగా సినిమాలు అంటే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇదొకటి ఉంది, ఇది ఎక్కువ తీసుకుంటాడంట అని చెప్పేసి ఒక పుకారుతో ఫోన్ చేయడం. అసలు ఎక్కువ తీసుకోవడం ఏంది? ఇప్పుడు నాకు ఎంత ఇవ్వాలో నీకు తెలుసు, అంతే ఇస్తావు. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువు ఇది కావాలి నాకు ఎంత అంటే నీకు ఐడియా ఉంటుంది కదా మినిమం దీనికి ఎంత పెట్టచ్చు అని. ఇప్పుడు నేను రోజుకు 2 లక్షలు అడిగితే ఇస్తారా? ఇయ్యరు కదా. వాళ్ళు ఏమి ఇవ్వాలి దమ్మ మా బడ్జెట్ ఇంత అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. కానీ అది ఎందుకో తెలియదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనము ఎప్పుడైతే మనకు ఏది యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక రకంగా మనం పేరు తెచ్చుకుంటామో, పేరు తెచ్చుకున్న కొత్తలో మనం ఏమనుకుంటాం, అరే డిమాండ్ చేయొద్దు, రాక అవకాశం వచ్చింది ఎంతో కొంత చేసేద్దాం. సరే ఎంతో కొంత నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఒక 2-3 ఏళ్ళు నువ్వు ఫుల్ నాన్ స్టాప్ సినిమాలు చేసేస్తావు, అయిపోయింది. తర్వాత ఏంటంటే సినిమా వల్లే నీకు అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు నాకు హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 50,000 ఇప్పుడు దాకా ఇచ్చింది. అది నేను అడగలేదు, వాళ్ళే ఏమా ఎంత తీసుకుంటామంటే ఆ సినిమాకి ఇంత తీసుకున్నా సార్ కనుక్కోండి ఒకసారి, మీరు కొంచెం పెంచి ఇవ్వండి. సరే ఓకే దానికి ఇంత తీసుకున్నాం అంటే కదా, సరే మనం 50,000 ఇస్తాం ఓకే సార్ అని చెప్పేసి మనమే చెప్తాం. రేపు మనకు డిమాండ్ తగ్గినప్పుడు ఇదే సినిమా వాళ్ళు తగ్గిస్తారు. 50,000 అంటే లేదమ్మా అంత లేదు బడ్జెట్, నువ్వు ఓకే అంటే చెయ్యి. సరే ఓకే సార్ మీ బడ్జెట్ ఎంత ఉంది? ఒక 20,000 ఉంది సార్. ఓకే పర్లేదు చేసేస్తాను సార్. ఓకే నీకు ఓకే అయితే వచ్చేసేయి. అట్లుంటది. సో అట్లా ఏంటంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ఎవరికైనా కానీ వచ్చిన స్టార్టింగ్ లో బాగా సినిమాలు ఉంటాయి, అవును, తర్వాత కొంచెం డౌన్ అవుతారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సత్య గాని, అవును, సుదర్శన్ అన్న గాని, తర్వాత బ్రహ్మానందం గారు ఒకప్పుడు ఇరగదీసేవాళ్ళు. తర్వాత మధ్యలో కొంచెం కనుకోలేదు. తర్వాత రెడీ అవన్నీ మళ్ళీ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత మళ్ళీ వెళ్ళుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ తక్కువ కనపడతారు. అది మనకు తెలియదు. కాదు ఎవరైనా ఆపుతున్నారు అలాంటివి ఏమైనా ఉంటాయి ఏంటి? అట్లేం ఆపరు. రాజకీయాలు ఎట్లుంటాయంటే నీకు ఇక్కడ రాజకీయాలని కాదు కానీ అవతలోడు తెలివి. ఇప్పుడు క్యారెక్టర్కి ఇప్పుడు రైటర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ అందరు కూర్చొని క్యారెక్టర్ ఫైనలైజ్ చేస్తారు. ఓకే ఈ క్యారెక్టర్కి ఎవరు రైటర్ ఏమంటాడంటే నేను రాసుకునేటప్పుడు పలానా వాడిని ఊహించుకున్నా వాడైతే బాగుండు అని రైటర్ చెప్తాడు. అసోసియేట్ డైరెక్టర్లు వీళ్ళు ఏంటంటే కనుక సార్ పలానా ఆర్టిస్ట్ అయితే టైమింగ్ ఉంటుంది, మనకు కోఆపరేట్ చేస్తాడు, పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. కొందరు ఏమంటారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, సార్ వీడు కొత్త ఇప్పుడు వస్తాడు సార్, ఈయన పెట్టుకుంటే కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. ఇలా క్యారెక్టర్ ఫైనలైజేషన్ అనేది ఉంటుంది, క్యారెక్టర్ ఫైనలైజేషన్ అని ఉంటుంది.
సో ఇప్పుడు దీనికి మహేష్ విట్ట బాగుంటాడని అందరూ ఫిక్స్ అయ్యి మహేష్ విట్ట అని పిలుస్తారు. వచ్చిన తర్వాత ఏమ్మా ఎంత తీసుకుంటాం, సేమ్ సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ ఇంత ఉంది, ఓకే సార్ పర్లేదు నేను చేస్తా అని నేను చెప్తా. ఇప్పుడు నాకేంటంటే నేను అయిపోయింది, నేను ఒప్పేసుకున్నా, అంతా అయిపోయింది. ఇప్పుడు అదే ఆఫీస్కి కొంతమంది క్యారెక్టర్ల కోసం వెళ్తారు కదా, ఈ బ్యాచ్ ఒకటి తయారైంది, ఈఎంఐ బ్యాచ్. ఏంట్రా అంటే ఇప్పుడు నాకు ఏ ఈఎంఐలు లేవు, నా కారు ఓను, తర్వాత నా ఇల్లు ఓను, అన్నీ నా డబ్బులతోనే ఉన్నాయి నా దగ్గర. ఈఎంఐ బ్యాచ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన స్టార్టింగ్లో బాగా సంపాదించేసుకొని ఒక 30 లక్షలు సంపాదించేసి ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐలో ఇల్లు తీసుకుంటారు, ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కారు ఈఎంఐలో తీసుకుంటారు. ఇప్పుడు వీడికి నెల అయ్యేసరికి 1 లక్ష, 1.5 లక్ష వీడికి కావాలి ఈఎంఐలకి ఖర్చులకి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఏదైతే మూవీస్ రెడీగా ఉంటాయో స్టార్ట్ అవుతుంటాయో ఆఫీసులకు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి సార్ ఎంతో కొంత ఇవ్వండి సార్, ఎంతో కొంత ఇవ్వండి సార్. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, మహేష్ ఈ క్యారెక్టర్కి నువ్వైతే 5 లక్షలు మనం బడ్జెట్ అనుకున్నది, అది కూడా మాకు ఓకే, బట్ వీడొచ్చి కాళ్ళ మీద పడిపోతారా, 1 లక్ష రూపాయలు ఏం చాలంటారా, నువ్వేం అనుకోకరా పాపము, వాడికి ఏదో ఈఎంఐలు కష్టాలు ఉన్నాయంట. సరే ఓకే సార్ ఇచ్చేయండి. ఇలా ఇలా కొన్ని పోతాయి. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జబర్దస్త్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో బాగా సంపాదించేసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాల్లోకి వచ్చి సార్ ₹1 డబ్బులు వద్దు, నాకు ఫ్లైట్ టికెట్లు వేయండి, నా స్టాఫ్ డబ్బులు వేయండి, నేను వచ్చేస్తా. ఇలా ఒక 2 సంవత్సరాలలో ఒక మినిమం ఒక 5 నుంచి 8 పెద్ద సినిమాల్లో కనపడతారు. కనపడిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు. అది కూడా ఉంది. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఫ్రీగా చేసేస్తారు. పుష్ప కేశవ ఎలా పోయింది మరి? పుష్ప కేశవ నేను ఒక్కనే కాదు, ఫస్ట్ నన్ను పిలిచారు, ఇది క్యారెక్టర్ అన్నారు. నాకు పుష్ప క్యారెక్టర్ కన్నా కేశవ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రా, అందరు నీ పేరే చెప్తారు. అప్పటి వరకు ఆయనకు తెలియదు, ఆయన యూట్యూబ్ చూడలేదు నాది. సో అందరు నీ పేరే, సేమ్ నేను చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్లు అందరు కూర్చొని డిస్కస్ చేస్తారు అని, అందరు నీ పేరే చెప్తారు, ఇట్లా నీ సినిమాలు నేను ఒక 2 చూస్తాను నేను అంటే, ఓకే సార్ అది ఇదన్నా అయిపోయింది. తర్వాత నా తర్వాత సుహాస్ని అబ్బాయిని చాలా మందిని అనుకున్నారు. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు పిలిచినా రావాలి, ఎప్పుడు పిలిచినా రావాలి. నాకు ఫస్ట్ ఆయన చెప్పింది 3 సంవత్సరాలు ఏం చేయకూడదు అన్నాడు. ఓకే సార్, నాకు ఇష్టమైన డైరెక్టర్లో మీరు ఒకరు, సో అందులో అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను, సో నేను 3 సంవత్సరాలు ఏం ఒప్పుకోకుండా చేస్తా అన్న. బట్ వీళ్ళకేంటంటే ఎందుకు ఇన్ని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, కొంచెం రెమ్యునరేషన్ పెంచుకుంటాడు. నాకేంటంటే బిగ్ బాస్ నుంచి రాగానే ఒక 6 సినిమాలు రెడీగా ఉన్నాయి. 6 సినిమాలు అంటే ఆయన కనుక్కున్నాడు బయట ఏంది దీని పరిస్థితి అంటే, సార్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాడు, ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, మంచి పేరు వచ్చింది, వాడికి బయట ఫుల్ డిమాండ్ ఉంది సినిమాలలో అంటే, ఈయన ఎందుకు 3 ఏళ్ళు లాక్ చేసుకోవడము, పర్లేదు అని చెప్పేసి పంపించేసినాడు. సుహాస్ని కూడా అదే, సో సుహాస్ కూడా చేయాల్సిందే. సో హీరోగా ట్రై చేస్తున్నాడు, కలర్ ఫోటో అది ఇది, సరే ఎందుకు వాడిని 3 ఏళ్ళు మనం లాక్ చేసి ఇబ్బంది పెట్టడం, తప్పు అయింది కదా, తప్పే అయింది అంటే చెప్పలేం. ఇప్పుడు ఆ సినిమా క్లిక్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటాము. ఒకవేళ అదే కనుక ఏదైనా అయింది అనుకోరే, అనవసరంగా 5 ఏళ్ళు పోయింది కదా నా లైఫ్ లో అనుకుంటారు కదా, అట్లా. బట్ ఏంటంటే బయట తెలియక నేను ఎందుకు వదులుకున్నా, సుకుమార్ గారు పిలిచి క్యారెక్టర్ రా అంటే నేను మూసుకొని చేయకుండా నేను ఎందుకు వదులుకుంటా. సో ఆయనే ఆలోచించి మనకు సరే ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరున్నారంటే జగదీష్ కనపడినాడు. జగదీష్ ఏంటమ్మా అంటే, లేదు సార్ సినిమాలు ఇప్పుడే ట్రై చేస్తున్నా అది ఇది, సరే ఓకే వచ్చేసి అని చెప్పేసి ఆ అబ్బాయిని పెట్టేసుకున్నాడు. అది మంచి పడింది. చూసుకున్నావా సినిమా? బాగుంది. నేను పుష్ప 2 షూటింగ్ చేసుకుని వాళ్ళ వైజాగ్ నుంచి వస్తుంటే, నేను ఏదో పని మీద వైజాగ్లో పోతుంటే సేమ్ ఫ్లైట్లో ఈయన ఉన్నాడు సుకుమార్ గారు ఉంటే, గుర్తుపడతారు లేదో ఒక్కసారి కదా కలిసింది అన్నది. ఆయన చూసి మహేష్ ఎలా ఉన్నావు అన్నాడు. సార్ బాగున్నా సార్, ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది వైజాగ్లో, పోతున్నాం హైదరాబాద్కి. అప్పుడు వేరే ఆయన కనపడి ఆయన ముందరే నన్ను అన్నాడు, ఏంటన్నా నువ్వు చేయొచ్చు కదా కేశవ క్యారెక్టర్ అంటే, సార్ సాగు దొబ్బుతాడు సార్, ఇంకా మీరు చెప్పండి సార్ రీజన్ అంటే ఆయన అన్నాడు, లేదురా నువ్వు అప్పుడప్పుడే కొంచెం సంపాదించుకుంటావు, ఎందుకు నిన్ను లాక్ చేయడం అనవసరంగా అని చెప్పేసి చేయలేదు అని. అప్పుడు నీకు రీజన్ తెలియదు? అప్పుడు తెలిసింది నాకు, అప్పుడు దాకా నాకు తెలియదు రీజన్ ఏంటని. అది ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్ కి? నార్మల్గా ఏం చెప్పారు? బిగ్ బాస్ సీజన్ 2 అప్పుడు సీజన్ 2కి నాని అన్న వాడిని పిలవండి బాగుంటుంది అన్నారు. అయితే వీళ్ళు నానిగారు మిమ్మల్ని మీరు ఉంటే బాగుంటుంది అంటున్నారండి, మీరు రండి ఒకసారి అంటారు. నేను వెళ్తే ఇది అంటే 4 సినిమాలు జరుగుతున్నాయండి బయట, నేను ఇప్పుడు సడన్గా లోపలికి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అని దిల్రాజు గారి ప్రొడక్షన్, వారాహి ప్రొడక్షన్ వీటిల్లో ఉన్నా. అయ్యో ఇబ్బంది అండి, తేజ గారు చెప్పింది గుర్తొచ్చింది, ఎప్పుడు లాక్ అయిపోద్ది ఎక్కడే కానీ,
ఇలా ఇలా అండి అంటే నెక్స్ట్ సీజన్ చూసుకుందాం లేండి అని చెప్పిన ఊరికే. సరే ఓకే అన్నారు. సీజన్ 2 అయిపోయిన తర్వాత నాకు భయం ఎత్తుకుంది, ఇది బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది అని. అప్పుడు సీజన్ 2 తర్వాత వీళ్ళు సీజన్ 3కి ముందు నుంచే ఫోన్ చేస్తారు నాకు. ఏది ఆగస్టులోనో జూలైలోనో స్టార్ట్ అయితే నాకు మార్చ్ ఏప్రిల్ నుంచే ఫోన్లు చేస్తారు. నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నా. అప్పటికి రొమాంటిక్ మూవీ షూట్లో ఈడున్నాం, గోవాలో ఉన్నాం. నా పక్కన అలీగారి తమ్ముడు కయ్యమని ఉన్నాడు. ఎవర్రా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు ఏంట్రా అన్నాడు. లేదన్నా ఇట్లా బిగ్ బాస్కి రమ్మంటారు, నాకేం భయం వేస్తుంది పోవాలంటే, పోకుంటే బాగా అది పోతే డబ్బులు వస్తాయి కానీ ఇదన్నా అంటే అరే ఏం కాదు, నువ్వు బయట ఎలా ఉంటావో వెళ్ళి అలాగే ఉండు. నువ్వు జనాలకి నచ్చితే ఓకే, నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. నువ్వు నీలాగుంటే నచ్చుతావు. నువ్వు ఎప్పుడైతే దొంగ నాటకాలు ఎచ్చావో నచ్చవు. నువ్వు నీలాగుంటే కనుక నచ్చుతావు. నువ్వు వెళ్ళి హ్యాపీగా డబ్బులు ఇస్తారు, తెచ్చుకో, పెళ్లి కావాల్సిన పిల్లోడు, డబ్బులు వస్తాయి కదా, ఓన్లీ డబ్బుల కోసం పో అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళకు, నాకు మీరు మంచి డబ్బులు ఇస్తే వస్తానండి అన్నారు. వాళ్ళు సరే అని చెప్పి నేను అడిగినంత ఇచ్చారు. అది అప్పటికి టాప్ 3 పేమెంట్ అది. అమ్మ నాకేంది ఇంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వీక్లీ, బయట ఇంత కష్టపడినా రావు, ఇదేంది ఇది అనుకుని మా అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ ఇట్లా ఇట్లా అంటే ఇంకేముందిరా హ్యాపీగా వెళ్ళి బాగా తిని కూర్చొని పడుకొని డబ్బులు తెచ్చుకోపోవాలి. సరే ఓకే అని చెప్పేసి పోయినా. నేను 2 వారాలు ఉంటే చాలనుకున్నా, 12 వారాలు ఉన్నా. అదే 12 వారాలు. అది 12 వారాలు ఎంత సంపాదించావు? చెప్పకూడదు అది బయటికి, నువ్వు చెప్తావా? బిగ్ బాస్ అనే కదా, ఏమైనా సంపాదించుకున్నావా మొత్తం డబ్బులు? సంపాదించుకున్నా. ఫస్ట్ బిగ్ బాస్ 1కి వచ్చింది ఒక హౌస్ డౌన్ పేమెంట్ కట్టేసిన 40 లక్షలు. తర్వాత 40 లక్షలు వచ్చింది ఫస్ట్ 3/3కి. వచ్చిందంటే 40 లక్షలు పెట్టా. వచ్చిందంటే 40 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసిన ఒక ఇంటికి. తర్వాత ఓటీటీ సీజన్ మనకు వచ్చింది. ఈ మధ్యలో సినిమాలు సంపాదించుకుంది అంతా కలిసి ఒక సినిమాకి పెట్టేసిన. దాని రిలీజ్ కోసం కింద మీద పడుతున్నా. కాదు, ఏమైనా ఉపయోగపడిందా నీకు బిగ్ బాస్? పడింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాతే కదా నాకు బిగ్ బాస్ అంటే ఏమైందంటే, ఇప్పుడు ఒక సినిమాలో క్యారెక్టర్కి 10 మంది ఆప్షన్లు ఉంటే అందులో నేను 8, 9 ఉండేవాడిని. బిగ్ బాస్ నుంచి రాగానే ఏమైందంటే ఈ ఆప్షన్ అనేది 1, 2కి వెళ్ళిపోయింది. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం పెంచారు. ఓకే, అట్లా. ఓకే. నీ సినిమా కాంట్రవర్సీ ఏంటి? ఏం కాదు, మెసేజ్లు పెట్టి ఏదేదో చీటింగ్ ఇది అది. వాడు మా డైరెక్టర్. వాడు ఏంటంటే ఇద్దరం కలిసి సినిమాలు చేసుకున్నాం. అప్పుడు వేరే పేరు ఉండేది కదా, సినిమా పేరు ఏంటి? అప్పుడు కల్ట్ గ్యాంగ్ అని ఉండేది. తర్వాత నేను రెన్యువల్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది. ఆ కల్ట్ అనేది విశ్వక్సేన్ తీసుకున్నాడు, నేను మళ్ళీ ఉత్తుత్త హీరోలని మార్చుకున్నా. సో గొడవ ఏంటంటే, డైరెక్టర్ కమ్ కెమెరామెన్ మా ఫ్రెండ్. సో పిలిచి రారా సినిమా చేసుకుందాం ఇద్దరము అనుకున్నాను. షూటింగ్ వరకు నేను పెట్టాలి, పోస్ట్ ప్రొడక్షన్ వాడు పెట్టాలి. షూటింగ్ అయిపోయింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నాకు డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవన్నప్పుడు ఎట్లా, సరే ఇది కూడా నేనే పెట్టేస్తాలే అని చెప్పేసి మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన పరిచయాలతో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా అందరినీ కలుస్తున్నాం. వాడిని నేను వెళ్ళి కలుస్తున్నాడికి మనోడు ఏంటంటే కొంచెం ఊహల్లో ఉండిపోయాడు. ఏది సినిమా అయిపోగానే ఇంత డబ్బులు వచ్చేస్తాయి, నేను ల్యాండ్ తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, ఇది మొత్తం ప్లాన్ చేసి నేనేది ఫస్ట్ సినిమా బయటకు వచ్చేదాలని చెప్పి నేనున్నా. తర్వాత ఏమైపోయిందంటే ఇంక నేను ఇట్లా కాదు, ఇది ఒక 2-3 ప్రీమియర్ చేసేద్దాం రామానాయుడులో. ప్రీమియర్లు వేసేస్తే మనకు కనీసం ఏదైనా కొంచెం బస్ ద్వారానే వస్తుంది ఇండస్ట్రీలో అనుకొని, నువ్వు మొత్తం ఫైనల్ అవుట్పుట్ రెడీ చేసేసి మనం ప్రీమియర్ వేసేసుకుందాం అంటే, అప్పుడు వాడి మైండ్లో ఏం పడిందో కానీ నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను రెడీ చేయను అన్నాడు. నేనేంటంటే ఫ్రెండ్ కదా అని చెప్పి మొత్తం నమ్మి ఫైల్స్ అన్నీ మనోడి దగ్గర పెట్టేసి, నాకు తెలియదు అసలు ఎన్ని హార్డ్ డిస్కులు కొనుక్కున్నాం ఏంటి అంటే, ఎంత ఖర్చు అయింది అనేది అకౌంట్స్ రాసుకుంటున్నా. లేదు ఇది అన్నప్పుడు మనోడికి ఏంటంటే పాపం అప్పటి వరకు అంటే నెగిటివిటీ వచ్చిందో మైండ్లో, ఇది అయిపోతుందో లేదో అని. లేదంటే కనుక వాడికి నిజంగా డబ్బులు అవసరమైంది. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉంటే నేనే ఇస్తా కదరా నీకు అని. సరే ఇట్లా కాదు, అగ్రిమెంట్ చేసుకుందాం మనము వచ్చిన తర్వాత ఇంత అని అంటే, సరే ఓకే అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పిన. తర్వాత వాడు అగ్రిమెంట్ రాలేదు, నేను చేసుకోలేదు. నేనేమన్నా అంటే, సరే అయితే నువ్వు సైలెంట్గా ఉంటే నేను సినిమా మొత్తం రిలీజ్ చేసేసి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత నేను పిలిచి నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చేస్తాను అంటే, అప్పటికే ఇచ్చేసిన కొంచెం డబ్బులు, ఇవ్వాల్సింది ఇస్తా అన్న. అది దానికి అందరికి మెసేజ్లు పెడుతున్నాడా? దానికి ఏంటంటే వాడు మెసేజ్లు పెట్టేది ఏంటంటే అంటే, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో, వాళ్ళకి ఇదంతా తెలియదు. ఇప్పుడు నాకు ఇంకొకటి గొడవ అయింది, నేను వచ్చి నా వర్షన్ నీకు చెప్పిన, అవతల ఇంకో 3వ పర్సన్ నీకు తెలియదు, నువ్వేం చేస్తావు నేను చెప్పి నమ్ముతావు కదా. సో అట్లా ఏంటంటే మనోడు చెప్పిందంతా వాళ్ళు నమ్మారు. నమ్మేసి వాళ్ళు ఏదేదో సరే ఓకే పోనీలే మనం ఏమైంది, అది ఎందుకు రిలీజ్ అవ్వట్లా?
ఉన్న డబ్బులంతా దానికే పెట్టేసిన. ఇప్పుడు ఎవడెవడైతే ఈ ఎరిపప్పు వాళ్ళందరూ కామెంట్లు పెట్టారో ఈ నా కొడుకులందరూ తలా ఇంత వేసుకునే కానీ సినిమా అయిపోతుంది. జేబులోంచి డబ్బులు తీసి ఏమైనా హెల్ప్ చేయండి అంటే ఓడి చేయట్లేదు, ఎవరికి కామెంట్లు పెడతారు అంతే. కామెంట్లు పెడితే ఏం చేసుకోవాలి, ఏడు ముడ్లు పెట్టుకోవాలి ఎన్ని కామెంట్లు. నేను చెప్పినా క్లియర్గా, అరే మీరు ఇంత బాధపడతారు కదా మీ వాడికి పేరు రాలేదని, మీరే తలా ఇంత వేసుకొని సినిమా కొనండి, మీరే రిలీజ్ చేయండి, లేదా మీరే తలా ఇంత వేసుకొని సినిమా రిలీజ్కి హెల్ప్ చేయండి రా అంటే ఎవరు చేయడంట. జేబులోంచి ₹1 తీయరంట, ఊరికి ఇన్స్టాగ్రామ్ తీసి కామెంట్లు పెడతారంట. అది